హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ఇప్పటివరకు చూసిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా మేము ఒక వెడ్డింగ్కి అటెండ్ అయ్యామన్నమాట. రాజస్థానీ వెడ్డింగ్ అనమాట. సో మీకు గుర్తుందో లేదో, నేను షార్ట్స్లో ఒక వెడ్డింగ్ కార్డు పోస్ట్ చేశాను కదా, దాని రిలేటెడ్ వెడ్డింగ్ అనమాట. సో 4వ తారీఖు 5వ తారీఖు ఫంక్షన్స్. సో మేము 4వ తారీఖున వెళ్ళాం అనమాట. 4వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అక్కడ వెడ్డింగ్ రిచువల్స్ అన్నీ కూడా మేము ఫాలో అయ్యాము. అండ్ వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ ఫంక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా గ్రాండ్గా చేశారని చెప్పాలి. అండ్ నేను ఇలా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మఫిన్ని అండ్ మొక్కల్ని కూడా ఎవరికైనా చెప్పేసి వెళ్తూ ఉంటాను. మొక్కలైతే కనుక మాలి ఉంది కదా సొసైటీలో, సో అమ్మాయికి చెప్పేసి వెళ్తాను. లేదంటే మెయిడ్ కూడా చూసుకుంటూ ఉంటుందన్నమాట. శుభ్రంగా క్లీనింగ్ అది చేసేసి నీళ్లు పోయాల్సి ఉంటే కనుక చిన్న చిన్న పాట్స్లోనే ఎక్కువ అవసరం ఉంటుంది. పెద్ద పాట్స్లో అయితే కనుక నేను ఎక్కడికైనా వెళ్ళే ముందు ఫుల్గా వాటరింగ్ చేసేసి వెళ్తూ ఉంటాను. ఇంట్లో మొక్కలకైతే కనుక మళ్ళీ నేను రిటర్న్ వచ్చే వరకు, అంటే 4-5 రోజుల వరకు అవసరం ఉండదు నీళ్లు పోసేది. ఎప్పుడైనా బయట వాటికి ఎండ ఎక్కువగా ఉంటే కనుక అవసరం ఉంటుందన్నమాట. సో చిన్న పాట్స్కి చెక్ చేసుకుంటూ ఉండు అని చెప్తూ ఉంటాను. మెయిడ్కి చెప్తాను అండ్ మాలి కూడా వచ్చి చూసుకుంటూ ఉండు అని చెప్తానమాట. అండ్ మఫిన్ని కుక్కీని మా డ్రైవర్ దగ్గర వదిలేసి వెళ్తూ ఉంటానన్నమాట. లేదంటే ఎక్కడైనా హాస్టల్లో పెడితే కనుక అడల్ట్ డాగ్కి 750 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చిన్న డాగ్కి కొంచెం 350-400 అలా ఛార్జ్ చేస్తారనమాట. సో చాలా ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది బయట ఎక్కడైనా పెడితే. సో నేను అందుకే మా డ్రైవర్ దగ్గర ఉంచేస్తాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చూసుకుంటారనమాట. ఫుడ్కి అది కూడా నేను ఇచ్చేస్తూ ఉంటానన్నమాట. సో దానివల్ల నాకు ఎక్కువ బెంగగా ఉండదన్నమాట. ఎక్కువ ఎప్పుడైనా 10 రోజులు అలా ఎక్కడికైనా లాంగ్ ట్రిప్కి వెళ్తే మాత్రం కొంచెం ముందే అన్నీ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇలా చూసుకోవడానికి ఉన్నారు కాబట్టి నాకు కొంచెం అంత టెన్షన్ లేకుండానే ఉంటుందన్నమాట. సో ఇంటికి వచ్చేసిన తర్వాత గార్డెన్లో అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత హ్యాపీగా ఉంటుందన్నమాట. పాలకూర కూడా చాలా బాగా గ్రో అయిపోయింది. మెంతికూర కూడా గ్రో అయిందనమాట. మెంతికూర అయితే ఇంకా కట్ చేయలేదు, కానీ పాలకూరను అయితే కట్ చేసేసాను అనమాట. కట్ చేసేసి కొంచెం ఏమో ఫ్రీజ్ చేసేసాను. ఫ్రీజ్ చేసేసి కవర్లో జిప్ లాక్లో వేసేసి ఫ్రీజర్లో పెట్టేశాను. అండ్ మిగతా కొంచెం పాలకూరతో శాండ్విచ్ చేస్తున్నాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి స్వీట్ కార్న్ అండ్ పాలకూరతో శాండ్విచ్ చేస్తున్నాను అనమాట. సో శాండ్విచ్ తినేసిన తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వింటర్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయిందనమాట. అంటే చలి పెరిగిపోయింది. ఇక్కడ 6 degrees లోయెస్ట్ అన్నట్టుంది, చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో అందుకే వింటర్ వేర్ అయితే మాత్రం చాలా ఎక్కువగా అన్నీ బయటికి తీయాల్సి వచ్చింది. అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్తే కనుక వచ్చిన తర్వాత అన్ప్యాకింగ్ చాలా కష్టం అనమాట. ముందు ప్యాకింగ్ అంటే ఎక్సైట్మెంట్లో ఇంచక్కా చేసేసుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగా అలాగా అనుకుని చక్కగా ప్యాకింగ్ అయితే బాగుంటుంది ఎక్సైట్మెంట్తో. అండ్ అన్ప్యాకింగ్ అంటేనే చాలా కష్టం. అంటే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కువ యాక్సెసరీస్ ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ అన్ప్యాక్ చేసి ఎక్కడ తీసినా అక్కడ పెట్టి సర్దుకుని పెట్టుకోవడమే పెద్ద పనిలా ఉంటుంది. సో అన్ప్యాకింగ్లో అండ్ వింటర్ వేర్కి సంబంధించి కొన్ని వాష్ చేయాల్సినవి కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా నేను 1 by 1 చేసుకుంటూ ఇంట్లో డైలీ రొటీను అండ్ మొక్కలు కూడా చూసుకుంటూ ఇలా టైము కేటగరైజ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ప్రీతచిత్తా యాకిన్యం. చలికాలం అంటేనే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, ఎక్కడైనా కూర్చున్నా కానీ ఏదో ఒకటి కప్పుకొని కూర్చోవాలి అనిపిస్తుంది అనమాట. కాళ్ళకి సాక్స్, జాకెట్, క్యాప్ ఇవన్నీ లేకుండా ఇంట్లో కూడా చల్లగా ఉంటుందన్నమాట. 6 degrees అంటే చాలా ఎక్కువ. అందులోనూ మా ఏరియాలో కొంచెం ఎక్కువగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే కొంచెం మా సొసైటీలో కూడా చెట్లు అవన్నీ కూడా ఎక్కువ. ఓపెన్ ల్యాండ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఓపెన్ ల్యాండ్ ఉన్న చోట కొంచెం చలి ఎక్కువగా టెంపరేచర్ ఫీల్ అవుతాం అనమాట. సో దాని గురించి ఎప్పుడు కూడా నేను కొంచెం కూర్చునే ప్లేసు అండ్ మన చుట్టూ ఉండే ప్లేసు వామ్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. సో దాని గురించి ఏమవుతుందంటే మనం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వం. చలిలో ఎంతసేపు ముడుచుకుని కూర్చుంటూ ఉంటే చేసే పని కూడా చేయాలి అనిపించదు అనమాట. సో దాని గురించి సోఫాలో కూర్చున్నా కానీ చల్లగా ఉండకుండా కొంచెం
త్రోస్ అట్లాంటివన్నీ వేసుకుంటే కనుక కొంచెం వామ్గా ఫీల్ అవుతాం. కింద కార్పెట్లు అవి కూడా ఖచ్చితంగా వేస్తూ ఉంటానన్నమాట. ఎక్కువ రూమ్ రన్నర్స్, బెడ్ దగ్గర రన్నర్స్ అవన్నీ కూడా ఎక్కువ వేస్తూ ఉంటాను. కిచెన్లో కూడా ఒక రన్నర్ ఉంటుంది, ఒక డోర్ మ్యాట్ కూడా వేస్తూ ఉంటాను. సో దానివల్ల కొంచెం కింద కాళ్ళ దగ్గర మనం వెచ్చగా ఫీల్ అవుతాం అనమాట. మనకి ఆల్రెడీ చెప్పులు, సాక్స్ ఇవన్నీ వేసుకున్నా కానీ ఆ రన్నర్ మీద నుంచుంటే కొంచెం కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సో దాని గురించి ఎక్కువ రన్నర్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట. సోఫా అంతా క్లీన్గా సర్దేసి చేంజ్ చేసేసాను అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ చేసేసి అండ్ త్రోసు, కార్పెట్లు ఇవన్నీ కూడా వేసేసాను అనమాట. ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తాం కదా, ఇంటికి వచ్చిన తర్వాత మన రొటీన్ బ్రేక్ అయితే కనుక మనకి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే రొటీన్లో బ్రేక్ వచ్చినప్పుడు ఆ పని సరిగ్గా సాఫీగా జరగక మన టైంని ఎక్కువ స్పెండ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒకే పనికి. సో అలా ఉండకూడదు అని అంటే కనుక ఒకరోజు మనం ఎక్కువ పని చేసి ఆ రొటీన్ని మళ్ళీ దారిలోకి, ట్రాక్లోకి తీసుకురావడానికి కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. సో వచ్చిన తర్వాత ఆ బట్టలు అనగా, లేకపోతే అన్ప్యాకింగ్ అనగా, లేకపోతే రీఅరేంజ్మెంట్, ఆర్గనైజింగ్ అనగా ఒకరోజు కష్టపడి ఏదో రకంగా తెచ్చుకుని మన లైన్లోకి తెచ్చుకుంటే కనుక మనకి రొటీన్ తర్వాత రోజు నుంచి నెక్స్ట్ ట్రాక్లోకి వచ్చేస్తుంది అనమాట. సో నేను అలాగే మొత్తం బట్టలన్నీ అన్ప్యాకింగ్ అవన్నీ కూడా ఒకే రోజులో పెట్టుకుని మొత్తం కంప్లీట్ చేసేసాను అనమాట. తర్వాత గార్డెన్లో ముందు చాలా గ్రో అయిపోయిందనమాట ఈ బ్యాంబూ. ఇప్పుడు దాన్ని మొత్తం కటింగ్ చేయించేసి 2 బాల్ హెడ్ లాగా చేపిస్తున్నాను. అంటే 2 బాల్ లాగా చేపిస్తున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు వింటర్ కాబట్టి అంత గ్రోత్ ఉండదు. ఇప్పుడు ఆ బ్యాంబూ కింద ప్లాంట్స్ కూడా ఉన్నాయి కదా, వాటికి కూడా ఎండ అవసరం అనమాట. సో అందుకని కట్ చేయించేస్తే కనుక నెక్స్ట్ ఫిబ్రవరి ఆ టైంలో వచ్చేసరికి గ్రో కూడా బాగుంటుంది. అండ్ అక్కడ కూడా కింద మొక్కలన్నిటికి కూడా ఈ టైంలో ఎండ కూడా దొరుకుతుంది అన్నట్టుగా మొత్తం ప్రూనింగ్ చేయించేస్తాను అనమాట. చాలా గ్రో ఎక్కువ అయిపోయింది అనమాట. కింద నుంచి కూడా చాలా ఎక్కువ స్టెమ్స్ వచ్చేస్తున్నాయి. సో దాని గురించి నేను అదంతా కటింగ్ చేయించేసాను అనమాట. కటింగ్ చేయించిన తర్వాత ఇప్పుడైతే చిన్నగా చిరాగ్గా కనబడుతున్నట్టుంది. బట్ గ్రో అయిపోయిన తర్వాత, అంటే మంచిగా చిగురు వచ్చిన తర్వాత బాగా కనబడుతుంది అనమాట. అండ్ ఆ తర్వాత కూడా మిగతా బొగన్విలి అవన్నీ కూడా పైన హెడ్ దగ్గర ఎక్కువ గ్రో వచ్చేస్తే దాన్ని కూడా తీసేసి ఓన్లీ ఫ్లవరింగ్ ఉన్న మట్టుకు ఉంచానమాట. సో ఇలా చేయించడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మెయింటైన్గా ఉంటుందన్నమాట గార్డెన్ అంతా కూడా. బిఫోర్ ఇదంతా మనీ ప్లాంట్ గార్డెన్ కూడా బాస్కెట్స్ అవి కూడా చాలా గ్రోత్ తక్కువ ఉన్నప్పుడు అనమాట ఇది. ఆ తర్వాత ఇప్పుడు అయితే ఇలా ఉందన్నమాట. బాగా వైన్స్ బాగా కింద వరకు గ్రో అయిపోయి చాలా గుబురుగా అయిపోతూ ఉంటుందన్నమాట. సో మనం మెయింటైన్ చేయటంలోనే ఉంటుంది ఇదంతా ట్రిక్స్. సో గార్డెన్ అయితే మాత్రం చాలా గ్రీన్గా అందంగా తయారైంది ఈ పక్కన మనీ ప్లాంట్ గార్డెన్ అయితే. ఎప్పుడు దేనిని ఎలా వేయాలో, ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటూ సీజనల్గా వేసే ప్లాంట్స్ని మనం టైం టు టైం మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక చాలా బాగుంటాయి అన్నమాట. ముందు పోర్చులికా ఉండేది ఈ బాస్కెట్స్లో, 4 బాస్కెట్స్లో పోర్చులికా బాగా గ్రో అయ్యి ఫ్లవరింగ్ చాలా బాగా వస్తూ ఉండేది సమ్మర్లో. ఇప్పుడు వింటర్లో ఇక్కడ పిటూనియాలు వేశాను కదా, పిటూనియాలు కూడా చాలా బాగా గ్రో అవుతున్నాయని చెప్పాలి. చాలా అందంగా ఉంటుందన్నమాట. అందుకని సీజనల్ టైంలో మనం సీజనల్గా వేసుకునే మొక్కల్ని టైం టు టైం మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అడేనియం కూడా ఈ సంవత్సరం అంత బాగా ఫ్లవరింగ్ అయితే రాలేదు, కానీ హెల్దీగానే ఉన్నాయి. బట్ ఆ తర్వాత వీటికి కొంచెం చీడ పట్టేసి సో ఆ చిగుళ్ళన్నీ కూడా పాడైపోయిందనమాట. ముందైతే బాగా ఫ్లవరింగ్ రాలేదు, కానీ గ్రో అయితే బాగుండేది. ఇప్పుడు మాత్రం ఇలా ఉన్నాయన్నమాట.
వీటిని కూడా శుభ్రంగా ప్రూనింగ్ చేసేద్దాం అని అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి పెస్టిసైడ్ జల్లిన తర్వాత ఇలా ఉంది. మళ్ళీ పాలకూర కోసాం, ఇప్పటికి 3 సార్లు కోసాం అనమాట. బాస్కెట్లో వేసుకున్నది ఇంత బాగా వస్తుంది. వర్మి కంపోస్ట్ కలిపి వేసుకుంటే కనుక మట్టిలో బాగా వస్తుంది అన్నమాట. కట్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు.